ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా. ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటి హిందుంపదగా, వాడన్నీని వాడేశారని చెప్తున్నాడు, కడవని కల్తీని కలిసిందని చెప్తున్నాడు, పంది కొవ్వంటున్నాడు, పశువుల కొవ్వంటున్నాడు, మాంసపు కొవ్వంటున్నాడు. ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు. ఆ ఆవేదనతో మాజీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నతమైన న్యాయస్థానం భారతదేశంలో విచారణ జరిపారు. విచారణ జరిపి చివాట్లు పెట్టారు. అసలు వాడని నెయ్యిని వాడినట్టుగా ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన? ఈవో వాడలేదని చెప్తే, దానిలో కల్తీ వనస్పతి అని ఉంటే అది తిప్పి పంపిస్తే జంతువుల కొవ్వని ఎలా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు? ఒక ముఖ్యమంత్రి ఇలా చెప్పొచ్చునా అని సురకలేసింది. ఇలా మాట్లాడకూడదని కూడా చెప్పింది. చెప్పి విచారణ జరపవలసిందిగా కోరారు. సిబిఐ విచారణ కావాలని సుబ్బారెడ్డి గారు కోరారు. అయితే సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్టు వేసి చెయ్యాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆదేశిస్తూ ఒక మాట చెప్పింది, భగవంతుడైన రాజకీయాలకు దూరంగా పెట్టండి అయ్యా స్వామి, భగవంతుడిని కూడా రాజకీయాల్లోకి లాక్కండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాల్లోకి లాగేటటువంటి ప్రయత్నం చేయకండి, ఒకటే తెలుసుకోండి, ఆ నెయ్యిలో కల్తీ కలిసిందా కలవలేదా, ఆ ఒక్కటి తేల్చండి అనేటువంటి మాట చెబితే అది వదిలేశారు. ఎవరి మీద కక్ష తీర్చుకుందాం? సుబ్బారెడ్డి కోర్టుకు వెళ్ళాడు కదా, సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకడు కదా, టీటీడీ చైర్మన్గా పనిచేశారు కదా, ఆయన ఏ విధంగా దుష్ప్రచారం చేద్దాం? ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో, ఈటీవీలో రాసే కథనాలు రాసే కార్యక్రమం చేస్తున్నారు. వీటన్నిటికన్నా మించి ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరో ఒకరిని పట్టుకొస్తారు కదా, చిన్నప్పన్న ఆయన పట్టుకున్నారు. పట్టుకొని ఏప్రిల్ మాసంలో, మేలో విచారణకు పిలిచారు. జూన్ 6వ తారీఖు వచ్చాడు. ఆయన్ని సిట్ వారు విచారించారు. విచారించి అయ్యో రాసేసుకున్నారు. చిలప్పన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎమ్మటే సుబ్బారెడ్డి పేరు చెప్పన్నారు, ధర్మారెడ్డి పేరు చెప్పన్నారు, నన్ను బలవంతం చేశారు, నన్ను దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు అని ఒక వీడియో కూడా తక్షణమే రిలీజ్ చేశాడు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సిట్ అనేది, చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. పిలవటం, సుబ్బారెడ్డి పేరు చెప్పు, జోగి రమేష్ పేరు చెప్పు, అమ్మడు రాంబాబు పేరు చెప్పు, ధర్మారెడ్డి పేరు చెప్పు, చెప్పకపోయావని కేసులో పెడతాం, కొడతాం అవసరం అయితే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించి ఈ చిన్నప్పని ఆ రోజున చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ఏయో రాంచుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు. ఆయన మాత్రం వచ్చి బయటికి చెప్పాడు. కాముగా ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడైనా ఏదైనా పెద్ద ఇష్యూ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిందనుకో, టకా గూట్లో నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు బయటికి తీస్తాడు, నెయ్యి తీస్తాడు. వాళ్ళ అబ్బాయి ఆయన ఇద్దరు కూడా మళ్ళీ ఈ మధ్యన తీశారు. చిన్నప్పని పిలుచుకొచ్చారు, మళ్ళా అరెస్ట్ అన్నారు. అంతే, 24వ ముద్ద 28వ ముద్ద అరెస్ట్ చేశారు. చేసి సుబ్బారెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. సుబ్బారెడ్డి గారి మీద పుంఖాలుగా రాస్తున్నారు. మొన్న కూడా రాశారు ఈనాడులో, ఫ్రంట్ పేజీలో రాసేస్తున్నారు, ఇది అన్యాయం, అక్రమం, లడ్డు కల్తీ గిల్తీ అని. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్టుకు పంపలేదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. చిన్నప్పని ఎవరు అసలు ఇతను? ఎస్, సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా 2018 వరకు పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఇతను? ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఏం బయటికి రావు. వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా.
ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్ కాదు. ఎందుకు వాళ్ళ టార్గెట్ కాదు? వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంకలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒక ఆయనేమో పార్లమెంట్ సభ్యుడు, ఒక ఆమెమో ఎమ్మెల్యే గారు కాబట్టి, ఆ వారి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. దేనిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయటంలో మాత్రం సిట్లో మాత్రం వాళ్ళేమి కథపరవు. కానీ సుబ్బారెడ్డి గారి మాత్రం పుంకాలుగా రాసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నాట్ ఓన్లీ చైర్మన్, ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో, అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పార్థసారథి గారు మీ అందరికీ తెలుసు, మా పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు. అలాగే సౌరభ్ గోరా టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు. వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్. నెయ్యి కొనాలన్నా, ఏ పదార్థం కొనాలన్నా ప్రసాదానికి సంబంధించి కానీ మరొక దానికి కానీ వీళ్ళ అప్రూవల్ కావాలి. వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదంట, సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటంట. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి, సుబ్బారెడ్డి గారు కీలక నాయకుడు కాబట్టి, ఆయన మీద బురదలాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాన్ని అంతా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అసలు ఈ 320 రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు. స్వచ్ఛమైన 3000 320 రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు. ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం 1000 రూపాయలు ఉంటుంది, 1600 అని ఉంటుంది. 1600 1000 కాకోకుండా కొన్నారా అంటే 320 రూపాయలు కొన్నారు కదా, ఇది కల్తీ అన్నారు. రేటు బట్టి కల్తీ చేశారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? కనీసం 1000 రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు? లేదు. చంద్రబాబు చెప్పినట్టుగా 3000 కొంటున్నారా? లేదు. 1000 రూపాయలు లోపే కొంటున్నారు. కాకపోతే 3600 పైకి కొంటున్నారు అనుకో, అది వేరే విషయం. 320 రూపాయల పైన కొంటున్నారు.